గడప లోపలే కులమని గడప దాటితే మనమందరం హిందువులమేనని, హిందువులంతా సంఘటితంగా కలిసికట్టుగా జీవించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణమూర్తి, పాకలపాడు గురుదేవుల ఆశ్రమాధిపతి రామానంద స్వామీజీ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చిట్టెంపాడు పంచాయతీ మల్లవరం గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని చిట్టెంపాడు ఉప మండల పరిధి గ్రామాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విశ్రాంత ఐఏఎస్ అధికారి రామకృష్ణమూర్తి, కృష్ణాపురం ఆశ్రమాధిపతి రామానంద స్వామీజీ మాట్లాడుతూ వందలాది సంవత్సరాలు పరాయి పాలనలో ఉండటం వల్లే హిందువులలో ఐకమత్యత కొరవడిందన్నారు. హిందువులందరినీ ఐక్యం చేసి సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరిలో దేశభక్తి దైవభక్తి పెంపొందించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేస్తోందని కొనియాడారు. పరాయి మతస్థులు పరాయి దేశస్థులు హిందూమత విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేస్తూ హిందువులను అణగదొక్కే ప్రయత్నాలను చేస్తున్నారని తెలిపారు. లవ్ జిహాదీ పేరుతో భారతదేశ యువతులను విదేశాలకు తీసుకువెళ్లి కట్టు బానిసలుగా మారుస్తున్నారని, అటువంటి వాటిని ప్రజలంతా గమనించాలన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జీవించే మనమంతా ఒక్కటేనని అందరం హిందువులమేనన్నారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ గ్రామస్తులు భోజన ఏర్పాట్లను చేశారు. మనమందరము కూడా ఐకమత్యంతో ప్రేమతో కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మన సంతతిని ధర్మ మార్గంగా నడిపించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మంగా జీవించాలి. ధర్మంగా జీవించినప్పుడు మన సంతతి కూడా ధర్మంగా జీవిస్తారు. అలాగే అందరూ కూడా జీవించాలని కోరుకుంటున్నాం. మన పిల్లలు కనుక మంచి మార్గంలో వచ్చి గృహంలో కూడా ఒక కార్యక్రమంగా తయారవ్వాలి. అంటే సత్యము ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. భూమి మీద జీవులన్నీ కూడా ధర్మంగా జీవించినప్పుడు మంచి సంతతి కలుగుతుంది. ధర్మ విరుద్ధంగా జీవించినప్పుడు ధర్మ విరుద్ధమైనటువంటి జీవులు జన్మించడం వలన మనకి అనేకమైనటువంటి విపత్తులు వస్తూ ఉంటాయి. అటువంటి విపత్తుల్ని దాటాలంటే అందరూ కూడా ధర్మంగా జీవించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవిస్తే నెక్స్ట్ సంతతి అటువంటి మంచి మంచి సమాజానికి మేలు చేసేటువంటి సంతతి కలుగుతుంది. ఎప్పుడైతే సమాజానికి మేలు కలుగుతుందో అప్పుడు మనందరికీ కూడా శాంతి సౌభాగ్యం కలుగుతుంది. మన భారతదేశము ఇంకా అఖండ వైభవంగా ప్రకాశించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని మన రామకృష్ణ గారు చెప్పారు. స్వస్తి. చాలా కాలం తర్వాత ఆనందంతో మనం ఇక్కడ అందరూ చేరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మనమంతా కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళం అనేటువంటి విషయాన్ని చాలా కాలంగా మర్చిపోయాం. మనమంతా ఒక్కటే అనేటువంటి భావనని మనం చాలా కాలంగా మర్చిపోయాం. మనం ఒకప్పుడు ఈ విశాలమైనటువంటి హిందూ దేశంలో అనేక సంస్కృతులు, అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ యొక్క భావాలని వ్యక్తీకరిస్తూ రకరకాల వేషాలు ధరించిన, రకరకాల భాషలు మాట్లాడిన, రకరకాల ప్రాంతాల్లో నివసిస్తున్న అందరూ ఒకటే అనేటువంటి భావనతో జీవించేవాళ్ళం. కన్యాకుమారిలో ఉన్నటువంటి కొంతమంది కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకుని మా దేవుడు అని చెప్పి అక్కడ పూజలు అవి చేసుకుని వచ్చేవారు. అలాగే కాశీ నుండి ఇటుపక్క రామేశ్వరానికి వచ్చేవారు. బాలాజీ దేవుడు అని చెప్పి వెంకటేశ్వరుని తలుచుకునేవారు. ఈ రకంగా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ కూడా ఈ విశాల భారతదేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలను హాయిగా దర్శించుకుంటూ అక్కడ ఉండేటువంటి భగవంతుడిని కొలుచుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. ఇక్కడ అనేక మంది ఋషులు జన్మించారు. అనేక శాస్త్రాలు ఇక్కడ చాలా కాలం విలసిల్లాయి.
మనకి ముందు ఏ శాస్త్రము లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేక మంది ఋషులు అనేక రకాలైనటువంటి విద్యలని ప్రదర్శించారు, శాస్త్రాలను కనిపెట్టారు. మొట్టమొదటిగా గణిత శాస్త్రంలో మన భారతదేశమే ముందుండేది. ఆర్యభటుడు అనే అతను ఈ గణిత శాస్త్రానికి మూలంగా ఉండేవాడు. సున్నాని కనిపెట్టి ప్రపంచ దేశాలకు అంతటికీ ఇచ్చాడు. అలాగే వైద్య శాస్త్రం చూసుకున్నట్లయితే చరకుడు వైద్యం ఎలా చేసుకోవాలి, ఈ రోజున మనం బయట హాస్పిటల్స్కి వెళ్ళి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం కదా, ఆ రోజు ఇవి లేదు. చరకుడు చరక సంహితం అనేటువంటి శాస్త్రాన్ని ఇచ్చారు, దాని ప్రకారం ఆయుర్వేదం నడిచేది. ఆ రోజుల్లో అవసరమైతే ఆపరేషన్స్ అంటున్నాం కదా, అవి కూడా జరిగేవి, శస్త్రచికిత్సలు. ప్రజలందరూ ఎంతో హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. మనము మన యొక్క ధర్మము మన యొక్క సంస్కృతి కారణంగా ఎవరైనా మన ప్రాంతాల్లో మన చుట్టుపక్కలకు వస్తే వారికి ఆకలి అన్న మాట లేకుండా వాళ్ళు కూర్చోబెట్టి భోజనం పెట్టేవాళ్ళం. విస్తరి వేసి రండి భోజనం చేయండి అనేన వాళ్ళు. ఆ రకంగా ఇతర దేశాల్లో భోజనాలు లేని, తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఎడారి ప్రాంతాల నుండి ఇక్కడ భారతదేశానికి వచ్చి ఇక్కడ పరిస్థితి ఉండేది. ఒకప్పుడు ఎవరు చుట్టుపక్కల దేశాలు అనేక దేశాల్లో సంస్కృతి అనేది లేక బట్టలు కట్టుకోవడం తెలియని పరిస్థితుల్లో విస్తృతమైనటువంటి చక్కటి మంచి వస్త్రాలను ధరించి మంచి సంస్కృతితో మంచి భాషతో జీవించి ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల నుండి మనం కొంతకాలం పాటు చాలా దైన్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం మన దేశం మీదకి ఇతర చుట్టుపక్కల దేశాల నుండి మన సహాయం కోసం వచ్చిన వాళ్ళే మనని హింసించి మన వాళ్ళని మత మార్పుళ్ళు అనేది చేసి, లేకపోతే ఆస్తులను దొంగతనం చేసి, దోపిడీలు చేసి, ఆ రకంగా మన భూభాగాలన్నింటినీ కూడా ఆక్రమణ చేసి 80 లక్షల కిలోమీటర్ల వ్యవసాయ విస్తరణ కలిగినటువంటి భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా తీసుకుపోయి ఈ రోజున 32 లక్షల కిలోమీటర్లు మాత్రమే ఉండేటువంటి పరిస్థితిలో జరిగింది. ఈ రకంగా అనేక వందల సంవత్సరాలుగా మనము బానిసత్వంలోనూ ఇతరుల యొక్క పరిపాలనలోనూ ఉండే కారణంగా మనము అంటే ఒక్కటే, మనమంతా ఒక్కటే, మనకి ఇంత సంస్కృతి ఉంది, మన చరిత్ర ఇంత ఉంది, మన రాముడు ఉన్నాడు, మన కృష్ణుడు ఉన్నాడు, ఈ రకమైనటువంటి భావాలన్నింటినీ కూడా మనం కోల్పోయిన కారణంగా అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి మన యొక్క ఆస్తుల్ని సొంతం చేసుకున్నారు. మన యొక్క దేవాలయాల్ని బద్దలు కొట్టి వేరే రకాలైనటువంటి దేవాలయాలు నిర్మించుకున్నారు. వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి మసీదులు లేకపోతే ఇంకా ఇతరత్ర ఆలయాలు కట్టుకున్నారు. మన వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. మన స్త్రీలను చెరిచారు. మన పిల్లల్ని వాళ్ళ యొక్క ప్రదేశాలకు తీసుకుపోయారు. ఈ రకంగా అనేక హింసలను మనకు గురి చేశారు. ఈ గురి చేసిన కారణంగా మనం అందరం కూడా ఒక నైరాశ్యంలో, నిస్పృహలో, ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. దానికి కారణం ఎవరైతే పరిపాలించారో వాళ్ళు కూడా ఇతర ధర్మాలని వాటిని అనుసరిస్తున్న కారణంగా మనము మన ధర్మం వైపు మనం అడుగు పెట్టలేకపోయాం. కొంతకాలం వరకు కూడా మనము హిందువులని ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితి లేకపోయింది. ఇటువంటి మాట చెప్పడానికి కూడా భయపడి హిందూ మతంలో ఉండేటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అరాచకాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని బయట తీసి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈ రకమైన పరిస్థితి నుండి గత 100 సంవత్సరాలలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల కారణంగా మనము ఆ విస్మృతిని విడచి కొంచెం ధైర్యాన్ని తెచ్చుకోవడానికి కారణమైంది. ఈ సందర్భంలో ఈ శతాబ్దం ప్రారంభంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి ఒక సంస్థ ప్రారంభించబడింది. మనం స్వాతంత్రం నిలబెట్టుకోగలమా
అనేటువంటి పరిస్థితి నుండి నిలబెట్టుకోగలము అనేటువంటి శక్తిని తీసుకురావడం గురించి అని చెప్పి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించబడి హిందూ ధర్మాన్ని పూర్వ వైభవం ఏదైతే ఉందో ఇది వరకు రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉండి ప్రపంచానికి అంతటికీ నాయకత్వం వహించిందో ఆ రకమైనటువంటి స్థితిని మళ్ళీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో స్థాపించబడి ఆ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేస్తూ వచ్చింది. ఎక్కడ ధర్మానికి జ్ఞాని జరిగితే అక్కడ రాష్ట్రీయ స్వయంసేవక మొట్టమొదటిగా ఈ గోవధ నిషేధం అనేటువంటి అంశం మీద అప్పటి వరకు మనము గోవుని ఎంతో పవిత్రంగా తల్లి భావనతో ఆవు అంటే మన ఇంట్లో ఉండేటువంటి ఒక మన యొక్క తోడు మన యొక్క కుటుంబ సభ్యురాలు అనేటువంటి భావనతో మనం తల్లిగా పూజించేటువంటి ఆవుని చంపడం అనేటువంటి పని జరుగుతూ ఉండేది. దాన్ని వ్యతిరేకిస్తూ మొట్టమొదటిసారిగా భారతదేశంలో 2 కోట్ల మంది చేత సంతకాలు చేయించి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగి ప్రజలలో మన సాంప్రదాయం మీద శక్తి మీద ఒక నమ్మకాన్ని కలిగించడం జరిగింది. మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి పిల్లలు మనవలు వాళ్ళు ఈ పర్యావరణంలోనే జీవించవలసి ఉంటుంది. ఈ దృష్టితో మనము వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకే ఉంది.
తప్ప